ఈరోజు ఫిబ్రవరి మంత్కు సంబంధించి వీక్లీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. వీడియోను కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంద్రునిపై మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న చైనా. చంద్రుని దక్షిణ ధ్రువంలోని నీటి జాడల కోసం చైనా చాంగ్-7 ప్రయోగాన్ని సిద్ధమవుతోంది. ఇందుకోసం 6 కాళ్లతో కూడిన ఫ్లయింగ్ రోబోను పంపాలనుకుంటోంది. రాకెట్ ప్రొపల్షన్ను ఉపయోగించుకొని ఈ రోబో పాకడం, దూకడం, ఎగరడం ద్వారా అక్కడి విషయాలను అన్వేషించాలనుకుంటున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. మరోవైపు తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో చైనాకు చెందిన షెంజౌ 19 వ్యోమగాములు కృత్రిమంగా కిరణజన్య సంయోగ క్రియను జరిపి ఆక్సిజన్, ఇథిలీన్ను ఉత్పత్తి చేశారు. ల్యామ్ వ్యవస్థ అభివృద్ధి. డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడెమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లార్జ్ ఏరియా ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ అభివృద్ధిలో ముందడుగు వేసింది. డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ, ఐఐటి హైదరాబాద్ వివిధ పరిశ్రమల సహకారంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. ఎల్ఎల్ఏఎం వ్యవస్థ రాకెట్ భాగాలను తయారు చేయడానికి పౌడర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ డిపోజిషన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. కంటి చూపును తిరిగి రప్పించే ఔషధం. కంటి నరాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ కవచం దెబ్బతిన్నప్పుడు కంటి చూపు మందగిస్తుంది. అలా కోల్పోయే వారి చూపును మెరుగుపరిచే సామర్థ్యమున్న ఔషధాన్ని అమెరికాలోని కొలరాడో పరిశోధకులు అభివృద్ధి చేశారు. LL341070గా పిలుస్తున్న ఈ ఔషధం మైలిన్ మరమ్మతుల విషయంలో శరీరానికి సహాయంగా నిలుస్తుందని వారు వివరించారు. త్వరలో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. వివిధ కేటగిరీల్లో గ్రామీ అవార్డులు పొందినవారు. బెస్ట్ R&B ఆల్బమ్ 11:11 డీలక్స్ క్రిస్ బ్రౌన్. బెస్ట్ ట్రెడిషనల్ R&B పర్ఫార్మెన్స్ దట్స్ యూ లక్కీ డాయే. బెస్ట్ R&B సాంగ్ సాటర్న్. ఉత్తమ ప్రోగ్రెసివ్ R&B ఆల్బమ్ వైలార్డ్ ఎన్ ఎక్స్ఫోరైస్. ఉత్తమ డ్యాన్స్ ఎలక్ట్రానిక్ ఆల్బమ్ బ్రాట్ చార్లీ XCX. బెస్ట్ రాక్ పర్ఫార్మెన్స్ నౌ అండ్ దెన్ ది బీటిల్స్కు లభించింది. ఇండియన్ అమెరికన్కు గ్రామీ అవార్డు. ఇండియన్ అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టండన్ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ విభాగంలో త్రివేణి అనే ఆల్బమ్కు పురస్కారం దక్కింది. సౌత్ ఆఫ్రికా ఫ్లాటిస్ట్ కెల్లర్మ్యాన్, జపనీస్ సెల్లిస్ట్ మాట్సుమోటోతో కలిసి ఈమె ఈ ఆల్బమ్ రూపొందించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న సచిన్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ముంబైలో జరిగిన ఈవెంట్లో ఐసీసీ చైర్మన్ జై షా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును సచిన్ టెండూల్కర్కు అందజేశారు. పాలీ ఉమ్రీగర్ అవార్డు జస్ప్రీత్ బుమ్రాకు. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు స్మృతి మంధానాకు. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం క్రికెటర్ అవార్డు సర్ఫరాజ్ ఖాన్కు. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం మహిళా అవార్డు ఆశా శోభనాకు లభించింది. బీసీసీఐ ప్రత్యేక అవార్డును అశ్విన్కు అందజేశారు. వచ్చే నెలలో నిసార్ ఉపగ్రహం ప్రయోగం. మార్చి నెలలో నిసార్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-16 రాకెట్ ద్వారా ఇస్రో నింగిలోకి ప్రయోగించనుంది. 2800 కేజీల బరువున్న దీనిని నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహంలోని పేలోడ్ భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు,
మంచు ద్రవ్యరాశి, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి వాటి గురించి సమాచారం అందిస్తుంది. శాటిలైట్లోని ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ను ఇస్రో రూపొందించగా, ఎల్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ను నాసా రూపొందించింది. 2027లో చంద్రయాన్-4 లాంచ్. చంద్రునిపై రాతి నమూనాలను తీసుకొచ్చే చంద్రయాన్-4ను ఇస్రో 2017లో లాంచ్ చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మిషన్లో LVM-3 రాకెట్ ద్వారా సాంకేతిక సామగ్రిని పంపి చంద్రుడి కక్షలోనే అసెంబుల్ చేస్తారని వివరించారు. వ్యోమగాములను రోదసిలోనికి పంపే గగన్యాన్ ప్రాజెక్టులో వ్యోమమిత్ర అనే రోబోను పంపిస్తామన్నారు. సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతుకు వెళ్లే సముద్రయాన్ను 2026లో లాంచ్ చేస్తామన్నారు. IIT ఇండోర్ అగ్రిహబ్ COE ఏర్పాటు. వ్యవసాయ అభివృద్ధి కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయంతో IIT ఇండోర్ AI ఆధారిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అగ్రిహబ్ను ప్రారంభించింది. ఇది AI మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ద్వారా కరువు, వరదలు, తక్కువ ఉత్పాదకత వంటి సమస్యలకు పరిష్కారంను సూచిస్తుంది. సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ ఇంక్యుబేషన్, పరిశ్రమల సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులు, పరిశోధకులు, అగ్రిబిజినెస్ను బలోపేతం చేస్తుంది. రేవాలో తెల్లపులుల బ్రీడింగ్ కేంద్రం. మధ్యప్రదేశ్లోని రేవాలో భారతదేశంలో మొట్టమొదటి తెల్లపులుల బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి సెంట్రల్ జూ అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ బ్రీడింగ్ సెంటర్ ద్వారా జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చని భావిస్తున్నారు. విదేశాలకు పెరిగిన పండ్లు, కూరగాయల ఎగుమతులు. APEDA ఆర్థిక సహాయంతో గత 5 ఏళ్లలో భారత్ నుండి పండ్లు, కూరగాయల ఎగుమతులు 47.3% పెరిగాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. విలువ పరంగా ఈ వృద్ధి రేటు 41.5% అని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 123 దేశాలకు ఎగుమతులు చేరాయని వెల్లడించింది. కొబ్బరి ఉత్పత్తిలో భారత్ నెంబర్ 1. కొబ్బరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2023-24లో 23.33 లక్షల హెక్టార్లలో సాగైన కొబ్బరి తోటల నుండి 153.29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాబడిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత ఏపీ 4వ స్థానంలో నిలిచింది. ఏపీలో 1.07 లక్షల హెక్టార్లలో 11.81 లక్షల టన్నుల దిగుబడి రానుందని చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గించిన RBI రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర కత్తిరిస్తూ నిర్ణయం తీసుకుంది. 6.50 నుండి 6.25% తగ్గించింది. దీంతో వినియోగం పెరిగి ఎకానమీ పుంజుకోనుంది. మరోవైపు FY26లో భారత్ వృద్ధి రేటు అంచనాను RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా 6.6 నుండి 6.7%కి సవరించారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో దిగుబడి పెరుగుతుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు తగ్గడం, ఆదాయ పన్ను మినహాయింపులు పెరగడం, ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండడం వృద్ధి రేటు పెరుగుదలకు దోహదం చేస్తాయన్నారు. భారీగా పెరిగిన GST కలెక్షన్లు. దేశంలో జనవరి నెలకు సంబంధించి GST వసూళ్లు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే నెలలో పోలిస్తే 12.3% పెరిగి 1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన GST రూపాయలు 1.47 లక్షల కోట్లు కాగా,
దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూపాయలు 48,382 కోట్లుగా ఉంది. రిఫండ్స్ కింద 23,853 కోట్లు విడుదల చేయగా చివరకు వసూళ్లు 1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి. తెలంగాణలో 17% పెరిగిన జీఎస్టీ ఆదాయం. తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17% జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో 3,351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా ఈ ఏడాది జనవరిలో 3,921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద 62,858.55 కోట్లు వసూలు అయ్యాయి. దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ. దేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర ఐటీ శాఖ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్స్, ఎల్&టి సంస్థల ప్రతినిధులు, కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు, రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిపుణులు ఉన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ సెక్టార్లలో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, పాలసీ ఫార్ములేషన్పై ఈ యూనివర్సిటీ దృష్టి పెట్టనుంది. దేశంలో 89కి చేరిన రామ్సర్ సైట్స్. భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 89కి చేరింది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా కొత్తగా 4 రామ్సర్ చిత్తడి నేలలను గుర్తించారు. తమిళనాడులోని సక్కరకొట్టాయి బర్డ్ శాంక్చురీ, తెరతంగల్ బర్డ్ శాంక్చురీ, సిక్కింలోని కిచియో పల్రి వెట్లాండ్, జార్ఖండ్లోని ఊద్వా లేక్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అత్యధికంగా రామ్సర్ చిత్తడి నేలలు తమిళనాడులో 20 కలవు. ఈ ఏడాది చిత్తడి నేలల దినోత్సవం థీమ్ ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. మాల్దీవ్స్ వేదికగా ఎక్వెరిన్ విన్యాసం. భారత్ మాల్దీవ్స్ సంయుక్త సైనిక విన్యాసం ఎక్వెరిన్ 13వ ఎడిషన్ మాల్దీవ్స్ వేదికగా జరుగుతోంది. ఫిబ్రవరి 2 నుండి 15 వరకు ఈ విన్యాసం నిర్వహించనున్నారు. ఎక్వెరిన్ అనగా ఫ్రెండ్స్ అని అర్థం. అంతకుముందు ఈ విన్యాసం 2023లో ఉత్తరాఖండ్లోని చౌబాటియాలో నిర్వహించారు. టీ20 క్రికెట్లో రషీద్ ఖాన్ రికార్డు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రషీద్ ఖాన్ రికార్డు సృష్టించాడు. 460 మ్యాచ్లలో 632 వికెట్లు పడగొట్టి బ్రావోను వెనక్కి నెట్టారు. 26 ఏండ్లకే ఈ ఫీట్ను నమోదు చేశారు. టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ విజేతగా జ్ఞానానంద. టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ 2025 చాంపియన్షిప్ విజేతగా ఆర్ ప్రజ్ఞానంద నిలిచారు. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీలో జరిగిన టైబ్రేక్లో ప్రపంచ చాంపియన్ గుకేష్ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకున్నారు. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయుడిగా ఘనత సాధించారు. హాకీ ఇండియా లీగ్ విజేత బెంగాల్ టైగర్స్. పురుషుల హాకీ ఇండియన్ లీగ్ విజేతగా బెంగాల్ టైగర్స్ జట్టు నిలిచింది. ఫైనల్లో బెంగాల్ టైగర్స్ 4-3 తేడాతో హైదరాబాద్ తుఫాన్ జట్టును ఓడించి బెస్ట్ గోల్కీపర్గా బిక్రమ్జీత్ సింగ్, అప్కమింగ్ ప్లేయర్గా హర్షదీప్
టాప్ స్కోరర్గా జుగ్రాజ్ సింగ్, బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సుఖ్జీత్ సింగ్ ఎంపికయ్యారు. గాజాను అభివృద్ధి చేస్తాం ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా భూభాగాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గాజాలో నివసిస్తున్న 20 లక్షల మంది పైగా ఉన్న పాలస్తీనియులు ఆ భూభాగాన్ని వదిలి ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లిపోవాలన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుండి తప్పుకున్నారు. మహిళా క్రీడల నుండి ట్రాన్స్జెండర్స్ను నిషేధించారు. రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా నైగర్ రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా నిలిచిన తొలి ఆఫ్రికా దేశంగా నైగర్ నిలిచింది. ఈ మేరకు WHO ప్రకటించింది. ఈ వ్యాధిని ఓంకో సెర్సియాసిస్ రివర్స్ బ్లైండ్నెస్ అని పిలుస్తారు. ఓంకో సెర్కవోల్వులస్ అనే పరాన్నజీవి కారణంగా ఇది సంక్రమిస్తుంది. దురద, చర్మం కింద కణతలు ఏర్పడతాయి. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా అంధత్వం వస్తుంది. భారత్ వేదికగా బ్రిక్స్ సదస్సు భారత్ వేదికగా బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరగనుంది. మార్చి 3 నుండి 7 వరకు జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల యువ ప్రతినిధులు ఆలోచనలు, అనుభవాలను పంచుకోనున్నారు. ఈ సమావేశం యొక్క థీమ్ యూత్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. టీ20 సిరీస్ భారత్ కైవసం ఇంగ్లండ్తో జరిగిన 5వ టీ20 మ్యాచ్లో భారత జట్టు 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 4-1 తేడాతో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్క ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు 135, అత్యధిక సిక్సర్లు 13 కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అభిషేక్ 2వ ర్యాంకుకు చేరుకున్నారు. తొలి స్థానంలో ట్రావిస్ హెడ్, 3వ స్థానంలో తిలక్ వర్మ ఉన్నారు. రికార్డు సృష్టించిన రవీంద్ర జడేజా భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,000 పరుగులు, 600 వికెట్లు తీసిన ఏకైక భారతీయ స్పిన్నర్గా నిలిచారు. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో ఆయన ఈ ఘనత సాధించారు. టెన్నిస్కు హాలెప్ రిటైర్మెంట్ రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈమె 2018 ఫ్రెంచ్ ఓపెన్, 2019 వింబుల్డన్ టైటిల్ విజేతగా నిలిచారు. నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో 9 నెలల నిషేధం ఎదుర్కొన్నారు. గతేడాది ఏప్రిల్లో పునరాగమనం చేసినా గాయాలు వేధించడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ నుండి తప్పుకున్నారు. కెరీర్లో 24 సింగిల్స్ టైటిళ్లు గెలిచారు. ప్రపంచ కప్ గెలిచిన భారత్ విశ్వవిజేతగా రెండోసారి అవతరించింది. మలేషియా వేదికగా జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో మొత్తం 16 టీమ్లు పాల్గొనగా 41 మ్యాచ్లు జరిగాయి. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా గొంగడి త్రిష నిలిచారు. క్రికెట్కు సాహా రిటైర్మెంట్ భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్కు ఆడారు. సాహా 40 టెస్టుల్లో 1,354 పరుగులు, 9 వన్డేల్లో 41,122, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 6,423 రన్స్ చేశారు.
స్టోయినిస్ వన్డేలకు రిటైర్మెంట్. ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. 35 ఏళ్ల ఈ ఆల్రౌండర్ 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశారు. 1 సెంచరీతో పాటు 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 48 వికెట్లు తీశారు. మాజీ సీఈసీ నవీన్ చావ్లా కన్నుమూత. భారత ఎన్నికల సంఘం మాజీ చీఫ్ నవీన్ చావ్లా అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన థర్డ్ జెండర్ ఓటర్ల కోసం ఇతరులు అనే కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఈయన 2025 నుండి 29 వరకు ఎన్నికల కమిషనర్గా, 2009 నుండి 2010 జూలై వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. భారతదేశ అప్పులు 181 లక్షల కోట్లు. దేశంపై అప్పుల భారం 10 ఏళ్లలో ఏకంగా 192% పెరిగింది. 2015 మార్చి 31 నాటికి 62 లక్షల కోట్లు ఉండగా ఈ ఏడాది మార్చి నెలాఖరుకు 181 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇందులో విదేశీ రుణం 6.18 లక్షల కోట్లు, అంతర్గత అప్పులు 175 లక్షల కోట్లని తెలిపింది. 2026 మార్చి 31కి మొత్తం అప్పు 196 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొంది. మత మార్పిడిలపై రాజస్థాన్ బిల్లు. రాజస్థాన్ ప్రభుత్వం మత మార్పిడిలపై బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రకారం మత మార్పిడి చేసుకోవాలనుకుంటే 2 నెలల ముందు కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకున్నామని, ఎవరి బలవంతం లేదని తెలిపితేనే మత మార్పిడికి అనుమతి లభిస్తుంది. ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడిలకు ప్రోత్సహిస్తే 2 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష, 25,000 జరిమానా విధిస్తారు. మత్స్య ఉత్పత్తిలో ఏపీ టాప్. మత్స్య సంపద ఉత్పత్తిలో ఏపీ టాప్లో నిలిచింది. గత 5 ఏళ్లలో 15.74 లక్షల టన్నుల ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్పత్తి, ఎగుమతుల ద్వారా 90,633 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్రం తెలిపింది. 2019 నుండి 24 మధ్య కాలంలో గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ ప్రాంతాల నుండి 73.25 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి జరిగింది. దీని ద్వారా 2.72 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. పీఏసీ చైర్మన్గా రామాంజనేయులు. 3 ఆర్థిక కమిటీలకు నూతన చైర్మన్లను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నియమించారు. చైర్మన్లతో పాటు సభ్యుల పేర్లను ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా పులపర్తి రామాంజనేయులును, ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్గా వేగుళ్ల జోగేశ్వరరావును, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి కూన రవికుమార్ను నియమించారు. తెలంగాణలో 1.64 కోట్ల మంది బీసీలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే వివరాలను వెల్లడించారు. బీసీలు 1.64 కోట్ల మంది, 46.25%. ఎస్సీలు 61.84 లక్షలు, 17.43% ఉన్నారని తెలిపారు. ఎస్టీలు 37.05 లక్షలు, 10.45%. ముస్లిం బీసీలు 35.76 లక్షలు, 10.08% ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఓసీల జనాభా 47.21 లక్షలు, 13.21%. ముస్లిం ఓసీల జనాభా
8.80 లక్షలు 2.48% ఉన్నారు. అసెంబ్లీలో చర్చల అనంతరం కులగణనకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిద్దామని సీఎం పిలుపునిచ్చారు. పర్వతానికి మానవ హక్కులు. న్యూజిలాండ్లోని తారానా పర్వతానికి మానవ హక్కును కల్పించారు. ఒక వ్యక్తికి ఏ విధమైన హక్కులు ఉంటాయో అలాంటివే పర్వతానికి మంజూరు చేశారు. ఈ మేరకు న్యూజిలాండ్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. అక్కడి మావోరీ ప్రజలు దీనిని తమ పూర్వీకుడిగా భావిస్తారు. ప్రకృతి హక్కులను గుర్తించడానికి ఈ విధంగా చేశారు. ఈ పర్వతాన్ని తారానాకి మూంగా అని కూడా పిలుస్తారు. 2014లో టీ ఉర్వేరా ఫారెస్ట్కు మానవ హక్కులను మంజూరు చేశారు. ఫోర్బ్స్ శక్తివంతమైన జాబితాలో 12వ స్థానంలో భారత్. ఫోర్బ్స్ ప్రకటించిన శక్తివంతమైన దేశాల జాబితాలో ఇండియా 12వ స్థానంలో నిలిచింది. నాయకత్వం, ఆర్థిక ప్రభావం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. టాప్ 10లో అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు చోటు దక్కింది. 3 దేశాలపై ట్రంప్ టారిఫ్స్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా, కెనడా, మెక్సికో ఉత్పత్తులపై టారిఫ్స్ విధించారు. చైనాపై 10%, కెనడా, మెక్సికోలపై 25% టారిఫ్స్ విధించారు. దీంతో చైనా ప్రతీకార టారిఫ్స్ దాడి ఆరంభించింది. అక్కడి నుండి దిగుమతి చేసుకునే బొగ్గు, ఎల్ఎన్జీ ఉత్పత్తులపై 15%, క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు, పెద్ద కార్లు, పికప్ ట్రక్స్పై 10% సుంకాలను ప్రకటించింది. ఫిబ్రవరి 10 నుండి ఇవి అమలులోకి వస్తాయని తెలిపింది. $155 బిలియన్ యుఎస్ వస్తువులపై 25% సుంకాలను విధించనున్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించారు. సాగు ఆదాయంలో వృద్ధి. ఆర్థిక సర్వే 2011-12 నుండి 2021-22 మధ్య కాలంలో ఏడాదికి సగటున 5.23% చొప్పున వ్యవసాయ రంగం ఆదాయం పెరిగిందని ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. ఈ దశాబ్ద కాలంలో అత్యధికంగా మత్స్య సంపద నుండి 8.7% వచ్చింది. మాంసం, గుడ్లు 7.5%, సుగంధ ద్రవ్యాలు 6.7%, పశుసంపద 5.8%, పాలు 5.8%, పప్పుదినుసులు 5%, వ్యవసాయ అనుబంధ రంగాల నుండి 3.6% ఉత్పత్తి నమోదయ్యింది. స్కిల్ ఇండియా 2026 వరకు పొడిగింపు. స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని 2026 వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 8,800 కోట్ల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0, జన్ శిక్షణ్ సంస్థాన్, పీఎంఎన్ఏపీఎస్ పథకాలను భాగం చేసింది. అలాగే జాతీయ సఫారీ కర్మచారి మిషన్ పదవీకాలాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించింది. గుజరాత్లో యూసీసీ ఏర్పాటుకు కమిటీ. ఉమ్మడి న్యాయ స్మృతి డ్రాఫ్ట్ తయారీకి గుజరాత్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి రంజనా దేశాయ్ నేతృత్వంలో 5 సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చట్టం చేస్తామని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. దేశవ్యాప్తంగా యూసీసీ అందరికీ సమాన హక్కులు ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. స్వచ్ఛంద మరణం హక్కు కర్ణాటకలో అమలు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ లైఫ్ సపోర్టుతో జీవచ్ఛవాలా బతుకు ఈడుస్తున్న వారికి గౌరవంగా చనిపోయే హక్కును కర్ణాటక ప్రభుత్వం కల్పించింది. కారుణ్య మరణాలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మొదట 3 డాక్టర్లు రోగి పరిస్థితిని పరీక్షిస్తారు.
తర్వాత ప్రభుత్వం నియమించిన డాక్టర్లు, మరో 3 డాక్టర్లు బృందం సమీక్షించి రిపోర్ట్ను కోర్టుకు పంపుతుంది. కోర్టు ఆమోదిస్తే లైఫ్ సపోర్ట్ తొలగించడం లేదా ఇంజెక్షన్లు చేస్తారు. యూఎన్కు డబ్బు సాయం చేసిన భారత్. యూఎన్ రెగ్యులర్ బడ్జెట్ 2025 కోసం భారత్ $37.64 మిలియన్ చెల్లించింది. సరైన సమయంలోగా డబ్బులిచ్చిన 35 గౌరవ సభ్య దేశాల సరసన నిలిచింది. ఈ సంస్థ నిర్వహణకు ఏటా సభ్య దేశాలు డబ్బులు ఇస్తాయి.